జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భారద్వాజ కులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో 10వ అధ్యాయంలో 11 తాస్వవాత్సి స్వసృష్టాసు సహస్రం పరివత్సరాన్ తేన నారాయణో నామ యదాపహ పురుషోద్భవాః. ఆ పరమ పురుషుడు నిరాకారుడు కాడు కనుక స్పష్టముగా అతడు పురుషుడే, నరుడు. తత్కారణమున ఆ పరమోత్కృష్ట నరుని నుండి సృజింపబడిన దివ్య జలము నారము అని పిలువబడినది. ఆ జలమునందు శయనించిన కారణమున అతడు నారాయణునిగా తెలియబడినాడు. ద్రవ్యం కర్మచ్చ కాలచ్చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా. ద్రవ్యము, కర్మలు, కాలము, గుణములు మరియు వీనన్నింటినీ భోగించుటకు ఉద్దేశింపబడిన జీవులు కేవలము అతని కరుణతోనే స్థితిని కలిగి ఉందురనియు అతడు వారి ఉపేక్ష వహించినంతనే సమస్తము ఉనికి రహితముననియు మానవుడు స్పష్టముగా ఎరుగవలెను. జీవులు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింపకోరినందున భౌతిక తత్వములు, కాలము, గుణాదులకు వారు భోక్తలై ఉన్నారు. కానీ భగవానుని పరమభోక్త. భగవానుడెవరు? పరమభోక్త. అతని సుఖానుభవనందు సహాయపడుచు ఆ విధంగా ఎల్లరి దివ్య సుఖానుభవనందు పాల్గొనుట కొరకే జీవులు ఉద్దేశింపబడిరి. భోగానుభవనందు భోక్త మరియు భోగ్యుడు ఇరువును పాల్గొందరు. కానీ మాయాశక్తితే భ్రమితులై జీవులు భగవానుని వలనే భోక్త కాకూడదురు. అటువంటి భోగానుభవనకు వారు ఉద్దేశింపబడుకున్నను వారట్లు తలతురు. జీవులు శ్రీకృష్ణ భగవానుని ఉన్నత ప్రకృతిగా పరాప్రకృతి భగవద్గీత యందు పేర్కొనబడినది. విష్ణు పురాణమునందును అదే రీతిగా తెలుపబడినది. అనగా జీవులను ఎన్నడూను పురుషులు నిజ భోక్తలు కారు. వాస్తవమునకు భౌతిక జగమందరి జీవుని భోగవాంఛ మిథ్యాపూర్వకమైనది. ఆధ్యాత్మిక జగమున జీవులు పవిత్ర భావమును కలిగి ఉందరు. తత్కారణమున దేవదేవుని సుఖానుభవమున వారు భాగస్థులై ఉన్నారు. భౌతిక జగమున జీవులు భోగానుభవ స్ఫూర్తి అంటే వారి స్వకర్మను అనుసరించి కలుగునట్టుది. ప్రకృతి నియమముల వలన క్రమముగా క్షీణించుచుండును. అంతటా మాయాశక్తి భగవానునితో ఏకము కమ్మని బద్ధజీవుల చెవులలో నూరిపోయాను. అది దాని చివరి వలయ ఉన్నది. భగవదనుగ్రహముచే ఆ చివరి భ్రాంతి సైతము తొలగినప్పుడు జీవుడు తిరిగి తన నిజస్థితి యందు నెలకొని వాస్తవముగా ముక్తిని పడయను. భౌతిక బంధముల నుండి జీవుని ముక్తి సాధనకే భగవానుడు భౌతిక జగమును సృజించును. కొంత సమయం దానిని పోషించును. పూర్వపు శ్లోకములు తెలుపుకున్నట్లు తన గణనను అనుసరించి 1000 సంవత్సరములు తిరిగి తన సంకల్పముచే దానిని లయింపజేయను. అనగా
జీవులందరూ శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం పైననే పూర్ణముగా ఆధారపడి ఉన్నారు. ఆ దేవదేవుడు తలచినప్పుడు వైజ్ఞానిక పురోగతి ద్వారా ప్రాప్తమయ్యేది వారి నామమాత్ర భోగములన్నీను మట్టిలో కలిసిపోగలవు. అమ్మా తర్వాత ఏకో నానాత్వమన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసుజత్రిధా. యోగ తల్పమును శయనించి ఉన్నప్పుడు ఆ భగవానుడు తన నుండి నానా విధముగు జీవులను ప్రకటింపచేయుటకు బాహ్య శక్తి ద్వారా తన కోరికను అనుసరించి బంగారు వర్ణపు వీర్యమును సృజించెను. భౌతిక జగపు సృష్టి మరియు లయము భగవద్గీత 9, 7, 8 యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమివం కృత్సం అవసుం ప్రకృతేర్వసాత్. ప్రతి కల్పాంతమందును భౌతిక ప్రకృతి దాని యందు సంకర్షణ సల్పెడి జీవులు అనే సృజనాత్మక శక్తులు అన్నీను భగవానుని దివ్యదేహమందు లీనమగును. తిరిగి ఆ దేవదేవుడు వాణిని ప్రకటింపగోరినప్పుడు అవన్నీను అతనిని ప్రదర్శితమగును. అనగా భౌతిక ప్రకృతి దేవదేవుని నియంత్రణ ముందే పనిచేయుచున్నది. దాని అధీనముల గల వారందరూ భగవానునిచే నియమితులైన వారు. భగవత్ సంకల్పమున పదే పదే సృజించబడును, లయింపజేయబడును. సృష్టికి పూర్వము భౌతిక జగత్తు ప్రకటముగుటకు ముందు భగవానుడు పూర్ణశక్తిగా మహాసమిష్టి నెలకొని ఉండెను. బహురూపములలోనికి విస్తరింపగోరి అతడు బహుముఖ సమిష్టి అంటే సమిష్టి పూర్ణశక్తులలోనికి స్వయముగా విస్తరించెను. అట్టి బహుముఖ పూర్ణశక్తుల నుండి తిరిగి అతడు 3 విధముల వ్యక్తిగతులలోనికి గతమును వివరించబడినట్లు ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక రూపములందు విస్తరించును. వాస్తవమునకు సమస్త సృష్టి మరియు సృజాత్మక శక్తులు ఏకకాలమున అభిన్నములను భిన్నములను అగును. ప్రతిదియు అతని మహావిష్ణువు లేదా మహాసమిష్టి నుండియే ఉద్భవించినది. కావున విశ్వశక్తులలో ఏదియును అతనికి భిన్నముగా లేదు. కానీ ఆ విస్తృత శక్తులన్నీను ప్రత్యేక కార్యములను కలిగి ఉండి ఆ దేవదేవుడు రచించినట్లుగా ప్రదర్శితమగును. కావున అవి అతని నుండి భిన్నమై ఉన్నవి. జీవులు సైతము భగవానుని అట్టి శక్తి స్వరూపులే, తటస్థ శక్తి అయి ఉన్నారు. కనుక వారు అతనితో ఏకకాలమున ఏకమును భిన్నమును అగుదురు. అప్రకటిత స్థితి యందు జీవశక్తులన్నీను భగవానుని యందే శక్తి పూర్ణముగా నిలచేయుండును. భౌతిక జగమందు సృజింపబడినప్పుడు గుణ సంబంధములు గల వివిధ కోరికల అనుసరించి భిన్న రూపములలో వారు ప్రదర్శితులగుదురు. జీవశక్తులు అట్టి విభిన్న ప్రకటములు జీవుల బద్ధ స్థితులై ఉన్నవి. కానీ సనాతన ధామమున గల ముక్త జీవులు మాత్రము నిబంధనారహిత శరణాగత జీవులై ఉన్నారు. కావున సృష్టిలయాదులు చే వారు ప్రభావితులు కారు. అనగా యోగ తత్వమును శయనించి ఉన్న భగవానుని వీక్షణము ద్వారా సృష్టి కార్యము సంభవించును. ఆ విధముగా సమస్త విశ్వములు మరియు విశ్వప్రభువు బ్రహ్మ మరల ప్రకటమవచ్చు, లయము కావించబడుచుండును.
తర్వాత అధిదైవమధాధ్యాత్మమధిభూతమితి ప్రభుః యథైకం పౌరుషం వీర్యం త్రిధా విద్యత తచ్ఛృణు. అతని వీర్యము ఏ విధముగా నియామక జీవులు, నియమిత జీవులు, భౌతిక దేహములు అంటే మూడింటిగా పైన పేర్కొనబడినట్లు విభజింపబడెనో ఇప్పుడు నా నుండి ఆలకింపము. అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః ఓజః సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహాసు. మహావిష్ణువు దివ్యదేహమునందు గల ఆకాశము నుండి ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి మరియు వానితో పాటు జీవాకారకము పూర్ణ ప్రాణశక్తి అన్నీను ఉద్భవించినవి. అనుప్రాణాంతయం ప్రాణాః ప్రాణాంతం సర్వజంతుషు అపానంతమపానంతి నరదేవ మివానుగాః. అనుచరులు తమ ప్రభువునే అనుసరించిన రీతి పూర్ణ ప్రాణశక్తిగతశీలమై ఉన్నప్పుడు జీవులందరూ చలనము కలిగి ఉందరు. ఆ ప్రాణం చేతనారహితమైనప్పుడు జీవులందరూ ఇంద్రియ కలాపములు కూడిగి ఉందరు. జీవులందరూ పూర్ణముగా పరమపురుషుని పూర్ణ శక్తిపైననే ఆధారపడి ఉన్నారు. ఏ విద్యుత్ బల్బు కూడా స్వతంత్రము ప్రకాశం లేనట్టుగా ఎవ్వరూ స్వతంత్ర అస్తిత్వమును కలిగి లేరు. ప్రతి విద్యుత్ సాధనము కూడా విద్యుత్ సౌధము పైననే పూర్ణముగా ఆధారపడి ఉండును. విద్యుత్తును ఉత్పాదించుటకు విద్యుత్ సౌధము జలాశయముపై ఆధారపడి ఉండును. జలము మేఘములపై ఆధారపడి ఉండును. మేఘములు సూర్యునిపై ఆధారపడి ఉండును. సూర్యుడు సృష్టిపై ఆధారపడి ఉండును. ఇక సృష్టి దేవదేవుని గతిపై అంటే చేష్ట ఆధారపడి ఉండును. ఈ విధముగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వ కారణములకు కారణమై ఉన్నారు. తర్వాత ప్రాణేన క్షిపత క్షుత్రుఢంతరా జాయతే విభోః పిపాసతో జక్షతక్ష ప్రాక్ముఖం నిరభిద్యత. విరాట్ పురుషునిచే ప్రేరేపితమై ప్రాణశక్తి ఆకలి దప్పులను సృష్టించను. అతడు త్రాగవలెనని తినవలెనని కోరినప్పుడు నోరు తెరచుకొనును. తల్లి గర్భమున జీవులు ఇంద్రియములను మరియు ఇంద్రియానుభూతిని వృత్తిపరుచుకును విర్పాటు అంటే విధానము విరాట్ పురుషుని సమస్త జీవుల సమిష్టి రూపము విషయమున గల నియమములనే అనుసరించినట్లుగా గోచరించుతున్నది. అనగా సమస్త ఉద్భవములు పరమ కారణము నిరాకారము కానీ వాంఛారహితము కానీ కాదు. అన్ని విధములు ఇంద్రియానుభవ కోరికలు మరియు ఇంద్రియములు పరమ పురుషుని యందును కలవు. ఆ విధముగా అవి జీవుల యందును గోచరించను. ఈ కోరిక పరమతత్వము పరమోత్కృష్టులకు నిత్యుడు స్వభావమై ఉన్నది. అతడు సమస్త వక్త్రములను కూడి ఉన్న కారణముననే జీవులు వక్త్రములను కలిగి ఉన్నారు. ఇది ఇతరేంద్రియముల విషయమునందును సత్యమై ఉన్నది. ఇదే నియమములు ఇతరములకు సైతము అన్వయించడి కారణమున ఇచ్చట నోరు ఇతరేంద్రియములకు సంజ్ఞాత మాత్ర ప్రాతినిధ్యమై ఉన్నది. ముఖతస్థాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో
జజ్ఞే జిహ్వాయ యోధిగమ్యతే. నోరు నుండి తాలు ప్రకటమయ్యను, పిదప జిహ్వ సైతము ఉద్భవించను. అటు పిమ్మట జిహ్వ ఆస్వాదించినట్లుగా పలు విధముల రుచులు ఉత్పన్నమైనవి. ఈ క్రమానుగత పరిణామ పద్ధతి అధిష్టాన దేవతలను అధిదైవము వివరించుతున్నది. ఎలయనా వరుణుడు సమస్తములకు ఆస్వాదనీయ రసములకు అధిష్టాతయై ఉన్నాడు. కావున పత్రము రసాస్వాదనము గావించు దివ్వకు ఆవాసస్థానమవుతున్నది. దానికి వరుణుడు అధిష్టాన దేవత. అనగా వరుణుడు సైతము జిహ్వతో పాటుగా ఉద్భవించినట్లు ఈ విషయము సూచించుతున్నది. జిహ్వ మరియు తాలువు ఉపకరణముల వంటివి కనుక అధిభూతము కాగా అధిష్టాతయకు జీవుడు అది దైవమనబడును. ఇక ఆ కార్యము నిర్వహించువాడు ఆధ్యాత్మము అనబడును. ఈ విధముగా విరాట్ పురుషుని వక్త్రము విస్పారిన పిమ్మట 3 విభాగముల సృష్టిని గూర్చి వివరించబడినది. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన 4 విషయములు నియమములు ఆధ్యాత్మము, అధిదైవము, అధిభూతము అనే 3 ప్రధాన నియమములకు పూర్వము వివరించబడినట్టివి వివరించుటకు దోహదమగుతున్నవి. తర్వాత వివక్షోర్ముఖతో భూమ్నో వట్నిర్వాగ్వ్యాహృతం తయాః జలే చైతస్య శుచిరం నిరోధః సమజాయత. అతడు మాటలాడకోరినప్పుడు వక్త్రము నుండి వాక్కులు బయల్వెడలేను. ఎప్పుడు వక్త్రము నుండి వాక్కులు బయల్వెడలేను అని పైకి వచ్చాయి. పిలప అధిష్టాన దేవత అగ్ని వక్త్రము నుండి ఉద్భవించను. కానీ అతడు జలమునందు శయనించి ఉన్నప్పుడు ఆ కార్యములన్నీ నిరోధింపబడి ఉండెను. తర్వాత వివిధములకు ఇంద్రియముల క్రమానుగత వికాసము వాని అధిష్టాన దేవతలచే అదే సమయమున పోషింపబడుచుండును. కనుక ఇంద్రియముల కర్మలన్నీ భగవత్ సంకల్పముచే నియంత్రింపబడునని అవగతము చేసుకొనవలసిన్నది. అనగా ఇంద్రియములు బద్ధజీవులకు అనుమతి పత్రమును అవసగుతున్నవి. వారు ఇంద్రియములను అధిష్టాన దేవత దేవదేవునిచే నియుక్తుడైన వాడు నియంత్రణ యందు చక్కగా ఉపయోగించుకొనవలను. అట్టి నియంత్రణ విధానములను ఉల్లంఘించిన వాడు శిక్షింపబడి అధమ జీవనముకు పతనము చెందవలసినదే. ఉదాహరణకు జిహ్వను దాని అధిష్టాన దేవతకు వరుణి తీసుకుందముగాక. భోజనము కొరకే నాలుగు ఉద్దేశింపబడినది. మానవులు, జంతువులు, పక్షులు మొదలైనవి వివిధ అనుమతుల కారణమున వివిధ రుచులను కలిగి ఉన్నవి. మానవుల రుచులు సూకర రుచులు ఒకే పరిధిలో ఉండవు. అయినను అధిష్టాన దేవత మాత్రము గుణానుసారము జీవుడు పెంపొందించుకొనిన రుచిని అనుసరించి ప్రత్యేక దేహమును వసగుచుండును. ఒకవేళ మానవుడు విచక్షణారహితముగా పందివలే రుచిని పెంపొందించుకునేచో అధిష్టాన దేవత అతనికి మరుసటి జన్మమున పంది దేహమునే వసగును. పంది మలముతో సహా అన్ని రకముల ఆహారమును గ్రహించును. అట్టి విచక్షణారహిత రుచిని పెంపొందించుకుని మానవుడు తదుపరి జన్మమున హీన జన్మను పొందుటకు సిద్ధపడి ఉండవలెను. ఒకానొక రకము ఆహారము చక్కగా రుచి చూచుటకు అటువంటి దేహమును బద్ధజీవుడు పొందగోరి ఉన్నందున అట్టి జీవనము సైతము భగవదనుగ్రహమే అయ్యున్నది. మానవుడు సూకర దేహమును పొందినచో దానిని భోత్కరణగానే భావించవలెను. ఆ సౌకర్యము భగవానుడు వసుకుటయే అందులకు కారణము. మరణానంతరము తదుపరి దేహము ఉన్నత నియంత్రణ ద్వారానే వసగబడును. కానీ
గుడ్డిగా కాదు. కనుక తదుపరి జన్మమున ఎటువంటి దేహము లభింపనున్నదనే విషయమున మానవుడు సావధానుడై ఉండవలెను. విచక్షణ లేనట్టి బాధ్యారహిత జీవనము మిగుల ప్రమాదకరమైనట్టిది. సర్వశాస్త్రములు తెలియజేయున్నది అది ఏ. నాసికే నిరవిద్యేతాం దోదూయతి సభస్వతి తత్ర వాయుర్గంధబహు ఘ్రాణో నసి జగ్నుక్షత. పితప పరమ పురుషుడు గంధములను అగ్రాణింపగ కోరినప్పుడు వాసికాపుటలు శ్వాస ఉత్పన్నమైనవి. గ్రాణేంద్రియము మరియు గంధములు ఉనికిలోనికి వచ్చినవి. గంధమును మోసుకొని పోవు వాయుదేవుడు సైతము ప్రకటమయ్యాను. అది తర్వాత మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.